మరి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపాటు కలిగి ప్రభు సన్నిధికి రావాల్సిందిగా ప్రభుత్వం మనం చేస్తున్నాం. సహోదరి సహోదరుడా, ప్రభు 6 దినములు మన కష్టములు, మన ప్రయాణములు, మన పనిపాటలు, కుటుంబ విషయంలో ఏ సాతానుగాడు వ్యాపించకుండా, ఏ సాతానికి మనల్ని ఎత్తుకుపోకుండా, ఏ అపవాదగాడు మనల్ని అనగదొక్కకుండా, నిమిషాలు కూడా 6 దినములు కూడా గట్టిగా కూడా కాస్తూ కొలక నిద్ర కనెక్షన్ కూడా నీ కొరకు నా కొరకు రెక్కలు సాక్షి ఉంచుతూ మరికి ప్రాణం పెట్టాడు. సహోదరి సహోదరుడా, మరి సమయాన్ని మనం దొంగలించుకోకుండా, ఆయన సమయాన్ని మనం వ్యర్థపరచకుండా, ఆయన సమయాన్ని మనం వృధా చేయకుండా, ఆయన సమయాన్ని మనం ఆలస్యం చేయకుండా, ఆయన సమయాన్ని మనం సద్వినియోగించుకునేవారుగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఆయన సమయాన్ని కేటాయించేవారుగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఆయన సమయాన్ని మనం వృధా చేసేవారుగా కాదు, కానీ ఆ సమయాన్ని కేటాయించేవారుగా, పాటించేవారుగా ఆయన సన్నిధిలో ఏకీభవించాల్సిందిగా ప్రభుత్వం మనం చేస్తున్నాం. సహోదరి సహోదరుడుగా, ప్రతి ఒక్కరు కూడా ఆయన సన్నిధిలో మన విన్నపములు, మన కష్టాలు, మన బాధలు, మన ఇబ్బందులు కూడా వెల్లడి చేసి ప్రభునామాన్ని కనపరిచేవారుగా, ప్రభుని మనం కనపరిచేవారుగా, సంతోషపరిచేవారుగా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ప్రభుకి విరుద్ధమైన ఆయుధం మన దగ్గర ఏది తెలకూడదు. సహోదరి సహోదరుడా, ప్రభుకి విరుద్ధమైనది ఏది కూడా మనం ఎంత ఉండకూడదు. ప్రభుకి విరుద్ధమైనది ఏ పనులు మనం చేయకూడదు. ప్రభుకి విరుద్ధమైనది ఏ పనులు మనం తలదోచుకోవద్దు. ప్రతి ఒక్కరు కూడా దాని శోధనను తొలగించి ఆయన నామాన్ని కనపరిచేవారుగా, ఆయన నామాన్ని మనం హెచ్చించేవారుగా, ఆయన నామాన్ని మనం జీవించేవారుగా ఉండాలని ఈ దినాన్ని ప్రభుత్వం మనం చేస్తున్న. సహోదరి సహోదరుడా, మరి సమయాన్ని మనం వృధా చేయకుండా ఆయన సమయాన్ని కేటాయించి, ఆయన సమయాన్ని పాటించి, మన పనిలో మొత్తం పక్కన పెట్టి ప్రభు పని వెంటగా ఆయన పనిలో ముందడి వేసినవారుగా ఉండాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ప్రేమైన దేవుడు జనాగమం గమనించాలి. ప్రతి ఒక్కరు కూడా క్షణం జరిగిపోతుందో, ఈ కాస్త ఊపిరి ఎక్కడ రాలిపోతుందో, మనం బయటికి ఎంత లోనికి వస్తామో రామో తెలియని రీతిలో ఉన్న పరిస్థితులు, ఏ క్షణాన్ని ఎక్కడ మన యాత్ర ముగించబడదు, మన ప్రయాణం ఏటికి కదండి, ఏటికి మన ప్రయాణం ఆగిపోతుందో తెలియదు. కానీ ప్రతి ఒక్కరు కూడా ఆయన స్థలంలో ఏకీభవించి ఆయన సన్నిధిలో ఆయన కృతజ్ఞతలు తెచ్చేవారిగా ఉండాలి. ఆయన కృతజ్ఞతలు తెలిపేవారిగా ఉండాలి. సహోదరి సహోదరుడా, ఏది సోదర శివుడ దురప్రసాదాలు కలిసి విరోధం అనేది ఏది లేకుండా ఆయన సన్నిధిలో ఆశీర్వదించబడి మన ప్రతి ఒక్క బాధలు, కష్టాలు, ఇబ్బందులు అనేకమైన కూడా ఈ పునరుద్ధరణవాదు నాడు అద్భుతాలు జరిగే రోజు కనుక, ఆయన సృష్టి కార్యాలు చూసే రోజు కనుక, ఆయన స్వస్థత కార్యాలు జరిగే రోజు కనుక, ఆయన అద్భుత కార్యాలు రోజు కనుక, ఇది ఆయన మనతో మాట్లాడే రోజు కనుక మన ప్రతి ఒక్కరు కూడా బలంగా ఆయన స్థానంలో సన్నిధిలో ఏకీభవించి ఆయన సన్నిధిలో మన కష్టాల కొరకే ప్రార్థన చేసేవారుగా ఉందాం. సహోదరి సహోదరుడు, మన కుటుంబం భయంకరమైన పరిస్థితుల్లో ఉందండి. మనం చేసే నిర్లక్ష్యం అనేది మన కుటుంబ కష్టాలు పాలైపోతానండి. ప్రార్థన మనం ముందర చేయండి. సమయం ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకొని ఈ సమయాన్ని మనం శుద్ధమైన చేసుకునే వారిగా ఉందాం. మహాగణుడు, పరిశుద్ధుడు, సర్వాధికారుడు తండ్రికి కొందనాలు, నిరంతరానికి స్తోత్రాలు కూడా నీకు స్తోత్రాలు ప్రభా. అయా 6 దినములైనా గట్టిగా కాశీ 7 దినములైన ప్రభా నీ స్థలంలో నీ సన్నిధిలోనైనా మంచి పాటలు కూడా అవకాశం, ప్రార్థన చేసే అవకాశం, వాక్యం చెప్పే అవకాశం, వాయిద్యం ఇచ్చే అవకాశం, నీ సన్నిధిలో ఏకీభవించే అవకాశం ఇచ్చిన విధానం బట్టి నీ స్తోత్రాలు. అయా నీ మహిమను ప్రభా బిడ్డలు కూడానైనా వాళ్ళ పనులు ముగించుకొని తండ్రి నీ సన్నిధిలో ఏకీభవించి నీ స్థలానికి వచ్చుకోకుండా ప్రతి ఒక్క బిడ్డకి మీరు ఇచ్చిన కాక మహిమ కార్యాలు జరిగించమని, ఆత్మ కార్యాలు జరిగించమని, నాతో మాతో మాట్లాడి నీ కృపణకు దయచేసి సహాయించమని నజరేయుని పరిశుద్ధ నామములో వేడుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.